సో హాయ్ దీపిక గారు. హాయ్ సార్. ఫైనల్గా 30 days కోర్స్ కంప్లీట్ చేసుకొని అవును సార్. సో ఈరోజు ఫైనల్గా మీ మోడల్ పోర్ట్ఫోలియో చేశారు. సో ఎలా ఉంది మీకు ఈ ఎక్స్పీరియన్స్, ఈ 30 days జర్నీ, ఇక్కడున్న అనుబంధం కానీ ఇక్కడున్న కేరింగ్ కానీ, ఎస్పెషల్లీ కేరింగ్ ఎక్కువగా మేము కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చేయగలుగుతున్నారా లేదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని మేము కూడా చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో ఎలా అనిపించింది మీకు? అసలు అకాడమీ అని అనలేము కానీ ఫ్యామిలీ అని మాత్రం మేము అనుకుంటున్నాం సార్. ఓకే. ఈ 30 days కూడా ఈ 30 daysలో నేను చేయగలుగుతానా చేయలేనా, ఇన్ని హెయిర్ స్టైల్స్ ఉన్నాయి అమ్మో అని నేను భయపడ్డాను స్టార్టింగ్. నాకు అసలు హెయిర్ స్టైల్స్ రావు సార్. అయితే సరే ఒకసారి నేను ట్రై చేస్తాను, ఏముంది హెల్పర్గా నేను వెళ్ళేదాన్ని సార్. కానీ ఏంటంటే అక్కడ నాకు కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి. తర్వాత ఎన్ని రోజులు నేను హెల్పర్గా వెళ్తామని మా హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను రమేష్ అకాడమీలో జాయిన్ అయ్యాను. అయిన తర్వాత మిమ్మల్ని చూడగానే నాకు కొంచెం ధైర్యం వచ్చింది ఫస్ట్ రోజు. ఓకే సార్ వచ్చారు, ఓకే నమ్మకం ఉంది నేను నేర్చుకోగలను అని. తర్వాత ఫస్ట్ డే నుంచి ఇంకా ఫస్ట్ డే ఏముంటుందిలే కొంచెం ఏదో తీరి చెప్పేసి వదిలేస్తారేమో అనుకున్నాం. కానీ ఫస్ట్ రోజు నుంచి హెయిర్ స్టైల్స్ అవన్నీ స్టార్ట్ చేయగానే ఓకే ఫస్ట్ రోజు నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయిందంటే నేను ఇంకా చేయగలనేమో అని ధైర్యం వచ్చింది. డే 1 లో లైట్ గా వదిలేకుండా ప్రాపర్ గా ఆ రోజు కొన్ని ప్యాటర్న్స్ చేశాం కదా. అవును సార్. అక్కడి నుంచి నాకు ధైర్యం వచ్చింది కాకుండా నేను మా హస్బెండ్ ప్రతిరోజు జరిగిందంతా చెప్పేదాన్ని, ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. తర్వాత నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత రికార్డ్ కూడా చేసుకునేదాన్ని. అంతలాగా నాకు మేకప్ అంటే చాలా ఇష్టం సార్ నాకు. దానివల్ల ఏమైందంటే ఇంకా నేను వదులుకోకూడదు, ఈ చాయిస్ నేను వదులుకోకూడదు. ఏదో వచ్చామా టైం పాస్ చేసామా అనేలాగా ఉండకూడదు. నేను రమేష్ అకాడమీ నీ పేరుని నిలబెట్టాలి అన్న తాపత్రయంతో నేను ఇక్కడికి వచ్చాను సార్. ఇంకోటి ఏంటంటే ఇంత మేకప్ నేను చేయగలను, ఈ ఇప్పుడు తెల్లవారు చేసిన మేకప్ ఇప్పటిదాకా నేను ఇలాగే ఉంది అంటే అది మీరు చేసింది. అవును సార్. డ్రాగ్ ప్రూఫ్ అంటే ఏదో అనుకున్నా, అసలు ఏంటి డ్రాగ్ ప్రూఫ్ అంటే ఏంటి, అసలు ఎలా చేస్తారు, దేని అసలు ప్రాసెస్ ఏంటి అని మేము అనుకునేవాళ్ళం. వన్స్ సార్స్ చెప్పిన తర్వాత మేము ప్రాక్టీస్ చేసిన తర్వాత రియల్ గా మేము చూసిన తర్వాత నుంచి మాకు ఓకే ఇలా ఉంది మేము చేయగలము. ఓన్లీ డ్రాగ్ ప్రూఫ్ మేకప్పే కాకుండా హెచ్డి మేకప్, ఎయిర్ బ్రష్ మేకప్, మొత్తం మా మేకప్స్లో ఏమేమి ఉన్నాయో మాకు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది రమేష్ మేకప్ అకాడమీ వల్ల. అవును సార్. ఎవరైనా సరే ఒక ఈవెంట్కి మిమ్మల్ని నాకు ఒక ఈవెంట్ ఉందని అడిగితే కనుక కాన్ఫిడెంట్గా చేయగలం సార్. మాకు ఇది రాదు, మాకు ఇది తెలీదు, సౌత్ ఇండియన్ బ్రైడ్, క్రిస్టియన్ బ్రైడ్, ముస్లిం బ్రైడ్ ఏదైనా సరే మేము చేయగలం సార్. ఓకేనమ్మా, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్.